ఏలూరు జిల్లా పోలవరం దళితులపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ నెల 8న మాల కులానికి చెందిన కొంగర చార్లెస్, కొంగర సుధాకర్లపై బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కత్తులతో దాడి చేసినట్లు ఆరోపించారు. 10వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ వారిని అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. నా పేరు డాక్టర్ మెన్నం సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. ఈరోజు నూజివీడు పట్టణంలో మరి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం మరి చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తండ్రి కొడుకుల్ని అదే గ్రామానికి సంబంధించిన బీసీ యాదవ కులస్తులైనటువంటి చెమిటి యేసు, చెమిటి చెన్నకేశ్వరరావులు మరి కొంగర సుధాకర్, కొంగర అలాగే చార్లిస్ గారులను మరి కత్తితో నరికి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయంపై హాస్పిటల్లో చంద్రపూడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పోలీసు వారు వచ్చి స్టేట్మెంట్ తీసుకుని మరి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మరి 10వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఇప్పుడు వరకు కూడా ఏ విధమైనటువంటి మరి చర్యలు తీసుకోలేదు. మరి ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీసు వారు మరి ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, కానీ మరి 20 రోజులు గడిచిన వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకోకపోవడం అనేది మరి చాలా బాధాకరం, విచారించదగ్గ విషయం. మరి ఈ విషయాన్ని మేము నూజివీడు పట్టణం మరి డిఎస్పీ గారిని కలిసి ఈరోజు మరి తక్షణమే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని, అలా అరెస్ట్ చేయని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈరోజు డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ మెన్నం సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి